హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఎల్ల శరీరధారులకు ఇల్లను చికటి నూతి లోపలంద్రళ్ళక మీరు నెమను మతి భ్రమణంబునన్ భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నతని దివ్యకళామయమంచు విష్ణునందులము చేర్చితారడవి నుండుట మేలు నిశాచరగ్రణి. అజ్ఞుల్ కొందరు మేము తామనుచు మయంచెంది సర్వాత్మకుం ప్రజ్ఞాలభ్యు వరాన్వయ క్రమములన్ భాషింపగా నేరరా జిజ్ఞాసా పదమందు ముఢులు గదా చింతింప బ్రహ్మాది వేదజ్ఞుల్ తత్పరమాత్ము విష్ణు ఇతరుల్ దర్శింపగా నేర్తురే. మందార మకరంద మాధుర్యమున తేలు మధుపంబువోనే మదనములకు నిర్మల మందాకిని వీచికల తూగురయంచ సనునెత రంగిణులకు లలిత రసాల పల్లవ ఖదియై చొక్కుకోయిల సేరునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకంబరుగునే సాంద్రనిహారములకు అంబుజోదరు దివ్య పదారవింద చింతనమృతపాన విశేషమత చిత్తమేరీతి ఇతరంబు చేరనేర్చు వినుత గుణశీల మాటలు వేయునేల. అడుగడ్గునకు మధవాను చింతన సుధా మాధుర్యమున మేను మరచువాని అంభోజగర్భాదులభ్యసింపగలేని హరిభక్తి పుంభావమైన వాని మాతృగర్భము జొచ్చి మన్నది మొదలుగా చిత్తమచ్యుతు మీద చేర్చువాని అంకించు తనలోన అఖిల ప్రపంచంబు శ్రీ విష్ణుమయమని చలగువాని వినయ కారుణ్య బుద్ధి వివేక లక్షణాది గుణములకు అటపట్టైన వాని శిష్యుబుధులోక సంభావ్యు చీరి గురుడు ముందరకి ద్రొబ్బి తండ్రికి మొక్కుమనుచు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. మైత్రేయ మహర్షి విదురుడికి దేవహూతికి కపిలుడు ఉపదేశించినటువంటి ఆ గీతాసారం అంతా విన్న తరువాత ఆవిడ యొక్క స్థితి ఎలా ఉన్నది అనేటువంటి విషయాన్ని చెప్తుండేటువంటి సందర్భం 33వ అధ్యాయంలో ఏం జరిగింది అంటే, మొట్టమొదట వినడం వల్ల, శ్రవణం వల్ల ఏం జరుగుతుంది అంటే, శ్రద్ధ కలిగినటువంటి వాళ్ళు, భక్తి కలిగినటువంటి వాళ్ళకి, ఆసక్తి కలిగినటువంటి వాళ్ళకి నెక్స్ట్ స్టెప్ ఏం జరుగుతుందంటే మననం చేస్తారు. అంటే చెప్పినటువంటి విషయంలో అర్థమైనటువంటి విషయాల్ని మననము అంటే మనస్సులో దాన్ని కంటిన్యూస్గా దాని గురించి ఆలోచించడం అనేటువంటి విధానం జరుగుతుంది. వినడం, మననం చేయడం చేసిన తరువాత నెక్స్ట్ స్టెప్ ఏం జరుగుతుంది అంటే, దానిని ఒక స్మృతి కింద, ఒక జ్ఞాపకం కింద పెట్టుకోవడం నెంబర్ 1. నెంబర్ 2, దానిని అనుభవం కింద మార్చుకోవాలి అనేటువంటి ఒక ప్రయత్నం జరగడం. అన్న తరువాత అనుభవం కింద మార్చుకోవాలి అనేటువంటి ప్రయత్నం జరిగిన తరువాత ఆ చెప్పినటువంటి విషయంలో ఆచరణాత్మకంగా ఉండేటువంటి విషయాల్ని ఆచరణ చేస్తూ ఉండడం. ఈ మూడిటితోనూ కూడా ఈ ప్రాక్టీస్ అనేటువంటిది ఉంటూ ఉంటుంది. కాబట్టి మేము వినేసామండి, పురాణాలు విన్నాం, అక్కడ చేసాం, ఇక్కడ చేసాం అంటూ ఉంటారు. మంచిదే వినడం, కానీ దానిని మననం చేయాలి. అంటే కంటిన్యూస్లీ వీ హ్యావ్ టు థింక్ అబౌట్ దెమ్. ఆలోచన చేస్తూ ఉండాలి. ఆలోచన చేసినటువంటి దానిని అనుభవం కింద మార్చుకోవాలి. మార్చుకున్నటువంటి దానిని ఆచరణలోకి రిపీటెడ్గా సాధన అంటారు. రిపీటెడ్గా దానిని సాధన చేయడం అనేటువంటి ఆస్పెక్ట్ చేసిన తరువాత అప్పుడు ఆ చెప్పబడినటువంటి విషయం యొక్క జ్ఞానం కలుగుతుంది. అందువల్ల ఈ 33వ తృతీయ స్కందం 33వ అధ్యాయం దేనికి సంబంధించింది అంటే, దేవహూతికి జ్ఞానము కలుగుట, తరువాత మోక్షమును పొందుట. ఈ జ్ఞానం కలిగింది. ఇలాగా జ్ఞానం కలిగినప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఆ చెప్పినటువంటి విషయం మీద భక్తి యోగం బాగా
కుదురుతుంది. భక్తి యోగం కుదిరిన తరువాత వెంటనే వైరాగ్యం కలుగుతుంది. ఏమంటే వైరాగ్యం కలిగింది అన్నీ వదిలేసేసి ఊరికనే అలా ఇట్లా వెళ్ళిపోతారా అంటే కాదు. ఎప్పుడైతే భక్తిభావం వైరాగ్యం ఉంటుందో వైరాగ్య భావంతో ఏ సాకార రూపమో నిరాకార రూపమైనటువంటి భగవంతుడిని మనం ప్రార్థిస్తూ ఉంటామో పూజాదికలు జరుగుతూ ఉంటాయి. తత్సంబంధమైనటువంటి కర్మలను కూడా చేస్తూ ఉంటారు. ఇలాగ చేస్తూ ఉండేటప్పటికీ అప్పుడు ఈ అంతఃకరణ చతుష్టయం ఏదైతే ఉందంటే మనసు బుద్ధి చిత్తం అహంకారం అనేటువంటిది వీటితో నిండిపోయి ఉండడం వల్ల అది విశ్వతోముఖమైపోతుంది. అప్పుడు ఈ జ్ఞానం యొక్క శక్తి వల్ల ఈ అనుభవం అంతా కూడా దాటి మొత్తం అంతా కూడా వ్యాపించిపోయినటువంటిది ఉంటుంది. అంటే ఏమిటండి ఎలా వ్యాపిస్తుందండి, అసలు ఏదైనా అర్థం ఉందా మీరు మాట్లాడుతున్న దానికి అంటే సింపుల్ ఎగ్జాంపుల్ మనకు కొంచెం కామన్ సెన్స్తో ఆడితే తెలిసిపోతుంది. రాత్రి పడుకున్నామండి, కల వచ్చిందండి. కలలో మన మనసు ఎక్కడికి వెళ్ళిపోయిందండి? న్యూయార్క్ వెళ్ళిపోలేదు, సముద్రాలకు వెళ్ళిపోలేదు, లేకపోతే ఇటు వ్యాపించిపోలేదు, ఆకాశంలోకి వెళ్ళిపోలేదు. అది వ్యాపకం అంటే వెళ్ళింది ఏమిటి? మనసు వెళ్ళింది. కాబట్టి వ్యాపకం అనేటువంటిది ఏమిటంటే ఈ భావాలతో చైతన్య స్ఫూర్తితో నిండినటువంటి మన దృక్కు మన ఆలోచన వ్యాపిస్తూ ఉంటుంది. ఏ విధంగా ఏదో చెట్లో పుట్టలో అక్కడ ఇక్కడ అంతా కూడా నారాయణ్ణి ధ్యానించండి, నారాయణ్ణి చూడండి అనేటువంటి ఆ భావం ఏమవుతుంది? వ్యాపించడం లేదు. కాబట్టి ఆ విధంగా విశ్వతోముఖం అయిపోయినటువంటి స్థితితో వచ్చేటప్పటికి అప్పుడు తన యొక్క స్వస్వరూపాన్ని ఆవిడ తెలుసుకుందయ్యా. అయిన తరువాత ఏం జరిగింది అంటే నివృత్త జీవాపత్తిత్వాత్ క్షీణక్లేశాప్త నిర్వృతి. అప్పుడు ఈ విధమైనటువంటి స్థితి వచ్చినప్పుడు నివృత్త జీవాపత్తిత్వాత్ శరీరంలో ఉండేటువంటి జీవకణాల యొక్క న్యాచురల్ సిస్టమ్స్ నుంచి ఒక నివృత్తి కలుగుతుంది. దానికి మించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఎనర్జీ సిస్టమ్ లోపల డెవలప్ అవుతూ ఉంటుంది. ఉదాహరణకి యోగ సాధన మనం వింటూ ఉంటాంగా కథల్లో వాటిల్లోనూ మహాయోగులు వాళ్ళు ఎలా కూర్చుని ఉంటారు, శరీరంతో ఎక్కడికో డిజపియర్ అయిపోతారు, మళ్ళీ ఎక్కడో తేలుతారు, మళ్ళీ వస్తూ ఉంటారు. అంటే ఈ శరీరం లేవగలదా? గ్రావిటేషనల్ పుల్ని శరీరం లేవగలదా? ఇది ఏదైనా విమానమా? కాబట్టి అంటే ఏమిటి? ఆ భూమి ఆకర్షణ శక్తి చేత ఆ కిందకి లాగబడేటువంటి ఆ శక్తికి భిన్నమైనటువంటి ఒకానొక శక్తి ఈ సాధన వల్ల కలుగుతూ ఉంటుంది. ఆ నేనెవరు అనేటువంటి తెలుసుకోవడం వల్ల ఇటువంటి మహత్తరమైనటువంటి సిద్ధి కలిగింది ఆవిడికి. కలిగేటప్పటికీ ఇదంతా కూడా ఆవిడ బుద్ధిలో స్థిరంగా ఉండిపోయింది. అలా ఉండిపోవడంతో నివృత్త జీవాపత్తి, నివృత్తమైనటువంటి జీవ సంబంధమైనటువంటి దాని నుంచి ఆవిడ ఎప్పుడైతే అది పోయిందో అప్పుడు పరమానందం చెందిందయ్యా విదుర అని చెప్పిన తర్వాత ఇంకా ఏమైంది అంటే నిత్యారూఢ సమాధిత్వాత్ పరావృత్త గుణభ్రమా నా సస్మార తదాత్మానం స్వప్నే దృష్టమివోత్థితః. ఇలాగ కలిగిన తర్వాత నిత్య ఆరూఢ సమాధిత్వాత్, నిత్యము కూడా అంటే ఎప్పుడూ కూడా ఆరూఢ ఎక్కబడినటువంటి లేకపోతే అధిరోహించబడినటువంటి సమాధిత్వాత్, సమాధి స్థితిలోకి ఆవిడ వెళ్ళిపోయింది. అంటే ఆవిడ ప్రతి క్షణము కూడా ఆవిడ మైండ్, ఆవిడ బుద్ధి, అంతఃకరణ చతుష్టయం, హృదయం మొత్తం అంతా కూడా ఇట్ ఈస్ బీయింగ్ ఎలివేటెడ్ టు ది స్టేట్ ఆఫ్ సమాధి స్థితిలోకి వెళ్ళిపోయింది ఆవిడ. అంటే ఏమిటనమాట? అప్పుడు ఆవిడ యొక్క జ్ఞానము, ఆవిడ యొక్క స్పృహ ఆత్మచైతన్య ప్రకాశంలోకి వెళ్ళి మొత్తం విశ్వవ్యాపమైపోయినటువంటి సమాధి స్థితిలోకి వెళ్ళినప్పుడు అప్పుడు అటువంటి సమాధి స్థితిలో ఉండేటువంటి మహానుభావులకి శారీరకమైనటువంటి స్పృహ నాట్ పాయింట్ నాట్ 1 కూడా వాళ్ళకి ఆ శారీరకమైనటువంటి స్పృహ ఉండదు. అంటే ఏమిటి? నివృత్త జీవాపత్తి
ఉత్పత్తి అన్నాం కదా, ఇంకా జీవకణాలకు సంబంధించినటువంటి న్యాచురల్ ప్రాసెస్ అన్నీ కూడా ఉండవు. అంటే బాడీ పడిపోయి చచ్చిపోతుంది అంటే కాదు, వాటిల్ని మినిమం లెవెల్లో పెట్టేసేసి ఈ అంతఃకరణ చతుష్టయంతో మొత్తం విశ్వవ్యాపం అయిపోతూ ఉంటుంది. అలాగా ఆవిడ నిత్య నిరంతరము కూడా ఆరూఢ సమాధిత్వాత్ సమాధి స్థితిలోకి ఎలివేట్ అయిపోయిందయ్యా. అయిపోయేటప్పటికీ పరావృత్త గుణభ్రమాః, అప్పుడు గుణాలు ఉన్నాయిగా, సత్వరజస్తమో గుణాలు అనేటువంటి 3 ఉన్నాయిగా. మరొకసారి గుర్తు, సత్వం అంటే మనసు, రజోగుణం అంటే క్రియాశీలమవడం, తమో గుణం అంటే శరీరానికి సంబంధించినటువంటి భావన. శరీరానికి సంబంధించినటువంటి భావన తమో గుణం. రజోగుణం అంటే ఈ శరీరంతో ఈ పని చేయాలి, ఆ పని చేయాలి, అలా చేయాలి, ఇలా చేయాలి, ఇది ఆలోచించాలి, అన్నాలు అన్నాలు ఫంక్షన్స్ చేయాలి, ఇవన్నీ చేయాలి అనేటువంటి ఆ రజోగుణం పోతుంది. తర్వాత మనసు ఆల్రెడీ భగవంతుడితో నిండుగా కాబట్టి ఆ సత్వగుణం, మనసు అనేటువంటి సత్వగుణం కూడా పరావృత్త, అది కూడా తొలగిపోయింది. అప్పుడు దేవహూతికి ఎలా అప్పుడు దేవహూతికి స్వప్నే దృష్టం, హాయ్ నిద్రపోతూ ఉన్నాం, నిద్రపోతూ ఉండేటప్పటికి మొత్తం అన్ని రకరకాల కళ్ళు వస్తూ ఉంటాయి కదా. తదా స్వప్నే, కళలో దృష్టం చూడబడినటువంటి ఆ కళ్ళన్నీ చూస్తూ ఉంటాం. చూసిన తర్వాత ఏమవుతుంది, ఉత్థిత ఇవ పొద్దున లేవగానే ఆత్మానం నా సంస్మార, అప్పుడు తన గురించి ఇంకా ఏ విధమైనటువంటి స్పృహ లేదు అన్నారు. అంటే ఏమిటనమాట, ఆవిడ పరిస్థితి ఎలా ఉంది అంటే, రాత్రి పడుకున్నప్పుడు కళలు వస్తూ ఉంటాయి. కళలు వస్తున్నప్పుడు కళలో మనకి చాలా రకరకాలైనటువంటివి కలుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే మనం మేలుకుంటామో ఆ కళ గురించి అసలు ఆలోచనే ఉండదు, దాని గురించి అసలు మనం ఏమీ చెయ్యమన్నమాట. అదేవిధంగా ఆవిడ, సో మన జాగ్రత్తావస్థలో మనలాంటి మానవులందరూ ఉండేటువంటి ఈ జగత్తులో చేస్తున్నటువంటి సంసారం అంతా కూడా ఇట్ ఈజ్ అన్ అబ్సల్యూట్ డ్రీమ్. ఇదంతా కళ. ఈ కళలో నుంచి మనం ఎక్కడ మేల్కోవాలి అంటే ఆత్మ చైతన్య ప్రకాశంలోకి మేల్కోవాలి. ఇప్పుడు మనం సూర్యరశ్మిలో మేల్కొని చూస్తున్నాం. ఇప్పుడు సూర్యరశ్మి బదులు ఆ సూర్యరశ్మికి ఆశ్రయమైనటువంటి ఆత్మ చైతన్య ప్రకాశంలో మనం మేల్కొన్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మన దేహము, మన స్పృహ, మన ఉద్యోగాలు, మన గందరగోళాలు, మన ఫంక్షన్లు ఇవన్నీ కూడా కళలో జరిగేటువంటి విధానాలే తప్ప మరి ఏది కాదు అనేటువంటి మహత్తరమైనటువంటి ఆ జ్ఞానం యొక్క స్థితిలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి మనం ఏ విధంగా అయితే సస్మార, మనం ఏ విధంగా కళ్ళలో మేలుకుంటే ఏ విధంగా అది కళ గురించి కానీ ఏమీ స్మరించము, అలాగా ఆవిడకి మామూలుగా కళ్ళు తెరిచి సమాధి స్థితి నుంచి బయటకు వచ్చి కళ్ళు తెరిచి చూస్తున్నా, ఓహో ఇదంతా కూడా కళ అన్నమాట అనేటువంటి స్థితికి వచ్చేసింది అయ్యా ఆవిడ. ఆ విధంగా సస్మార తదాత్మానం, తన యొక్క దేహం అనేటువంటిది కూడా ఆవిడికి స్పృహ లేకుండా నడుస్తూ ఉంటే అసలు ఇది దేహం కాళ్ళుతో నడుస్తున్నాను అనేటువంటి స్పృహ లేదు. ఏదో అలాగ గాలిలో ఏదో అలాగ తేలిపోతున్నట్టుగా, మొత్తం అంతా వెలుగులో తాను కలిసిపోతున్నట్టుగా ఉండేటువంటి భావంలోకి వెళ్ళిపోయింది అయ్యా ఆవిడ. అప్పుడు దేహానికి సంబంధించినటువంటి అలసట కానీ, చిరాకు కానీ, కోపం కానీ, నొప్పులు కానీ, తప్పులు కానీ ఇంక ఇవే ఉండనటువంటి స్థితిలో ఉంటుంది ఆవిడ. అలా ఉందయ్యా. నా సంస్మార, ఏది కూడా ఆవిడ విచారించలేదు, అంటే ధ్యానించలేదు. తర్వాత ఏం జరిగిందంటే తద్దేహ పరత కోశోప్యకృశాధ్య సంభవాత్ బభౌ మలైరవచ్ఛిన్న సధూమ ఇవ పావకః అని. ఓ విదురా, ఆమెను విద్యాధర స్త్రీలు పోషిస్తూ ఉన్నారు. అయినా ఆమెకు జ్ఞానమహిమ చేత అసలు మనస్సులో ఏ విధమైనటువంటి వ్యధ కానీ, దుఃఖం కానీ ఉండేది లేదు. అందువల్ల ఆమె ఏమీ చిక్కిపోలేదు. ఏంటంటే సమాధి స్థితిలోకి ఉన్నప్పుడు ఆహారం వెళ్ళదుగా, అలా కొన్ని వందల రోజులు ఆ సమాధి స్థితిలో ఉన్నప్పుడు మరి బయలాజికల్ సిస్టమ్ ద్వారా ఆహారం వెళ్ళాలి కదా, ఏదో ముక్కులో నుంచో, నోట్లో నుంచో, కడుపులో నుంచి ఎక్కడికో వెళ్ళాలి కదా, ఏమీ అక్కర్లేకుండా అలాగే ఉంది ఆవిడ. అలా తపస్సు చేస్తూ ఉండేటప్పటికీ చుట్టూ విద్యాధర స్త్రీలందరూ కూడా వచ్చేశారు. ఎందుకంటే ఆల్రెడీ విద్యాధర స్త్రీలు వాళ్ళు సంసారం చేస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళందరూ వచ్చారుగా.
మహాత్మురాలు ఈవిడ చేస్తోంది అని చెప్పి ఆవిడ్ని చూసుకోవడానికి అదృశ్య రూపాలలో విద్యాధర స్త్రీలు వచ్చి ఆవిడ చుట్టూ చేరి ఆవిడ్ని పోషిస్తూ ఉన్నారు. అప్పుడు ఆమెకు జ్ఞానమహి అలాగ పోషిస్తూ ఉండేటువంటి సందర్భంలో ఆవిడ జ్ఞానం పరిపూర్ణమైనటువంటి జ్ఞానంలో ఆవిడ ఆశ్రమంలో ఉన్నప్పుడు పులి వస్తుంది, కాకి వస్తుంది, పాము వస్తుంది, దోమలు కుడతాయి, నీళ్లు భూమి మీద పడతాయి. దీని ఏ విధమైనటువంటి మనోవ్యధ కూడా ఆవిడికి లేదు. అందువల్ల ఆవిడకి ఏం జరిగింది, ఆవిడ చిక్కిపోలేదు. షీ హ్యాజ్ నాట్ బికమ్ వీక్. శరీరంలో బీపీలో మార్పులు కానీ శరీరం ఇదైపోవడం కానీ ఏమీ లేదు. యాజ్ ఇట్ ఈజ్గా ఆవిడ అలా ఉందయ్యా. కానీ ఆవిడ ఆ స్థితిలో ఉన్నప్పుడు ఎలా ఉందంటే అగ్నిహోత్రం రగులుతూ ఉంటుంది, మంట వస్తూ ఉంటుంది. ఆ మంట చుట్టూ పొగ ఒకటి కమ్మితే ఎలా లోపల మంట ఉంటుంది, చుట్టూ పొగ కమ్మి ఉంటుంది. కాబట్టి ఆవిడ పొగ కప్పినటువంటి అగ్నిహోత్రంలా ఉంది. పొగ ఏముంది, మామూలు కాసేపు ఉండేటి పొగ పోతుంది, అగ్నిహోత్రం అలాగే ఉంటుంది. అగ్నిహోత్రంలాగా ఆవిడ ఉందయ్యా అని చెప్పారు. ఇదే విషయాన్ని సుందరకాండలో హనుమంతుడు సీతాదేవిని అశోకవనంలో దూరం నుంచి చూసినప్పుడు అగ్నిశిఖామివా అగ్నిశిఖలా ఉంది. ఎలాగంటే పొగ కప్పినటువంటి అగ్నిశిఖలా ఉన్నది అన్నారు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమండి మరి అన్నం తినకపోతే నీళ్లు తాగకపోతే శరీరం ఎలా నిలుస్తుందండి? మరి బయలాజికల్ సిస్టమ్స్ అన్నీ కూడా న్యాచురల్ ప్రాసెస్లో ఉంటాయి. నీ బొంద మనకు అర్థమైనటువంటి విశేషం ఏమిటి అంటే మహాజ్ఞానంతో ఉండేటువంటి వాళ్ళు ఆ జ్ఞాన స్వరూపంలో అంటే పరమాత్మ స్వరూపం పోషకుడు కదా, పరమాత్మలోనే కదా పోషకాలన్నీ ఉన్నాయి, పోషించేటువంటి వాడు పరమాత్మ కదా. కాబట్టి పరమాత్మ యొక్క జ్ఞానం ఉన్నప్పుడు పరమాత్మ యొక్క ఆ స్పృహ శరీరం నిండా నిండిపోయినప్పుడు జీవకణాలకి ఇంటర్నల్ ఎనర్జీ విల్ బి సప్లైడ్ టు ఆల్ ది సెల్స్ ఆఫ్ ది బాడీ. కానీ మనలాంటి మానవులకి ఇంటర్నల్ ఎనర్జీని ఇన్వోక్ చేయడం అనేటువంటిది మనలాంటి మానవులకి సాధ్యం కాదు. ఇంటర్నల్ ఎనర్జీ ఇవోక్ అవ్వాలి, అవి యాక్టివేట్ అవ్వాలి. ఇంటర్నల్ ఎనర్జీ యాక్టివేట్ చేసుకునేటువంటి అదృష్టం మనకి లేదు. కాబట్టి ఎక్స్టర్నల్ ఎనర్జీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఫుడ్ తీసుకుని మన శరీరాన్ని మనం పోషించుకుంటూ ఉంటాం. అందువల్ల శరీర పోషణకి 2 విధాలైనటువంటి మెకానిజమ్స్ ఉంటాయి అని మహర్షులు గమనించారు. కానీ బుద్ధి లేనటువంటి సైంటిస్టులకి ఎక్స్టర్నల్ ఎనర్జీ ఇన్పుట్ ఉంటేనే తప్ప శరీరం పోషించి దీనికి బోర్నవిటా అన్నాడు, ఇంకోటి అన్నాడు, విటమిన్లు అన్నాడు, గాడిద గుడ్డు అన్నాడు, ఈ మాయలో పెట్టేశాడు. కానీ ఒరే ఇంటర్నల్ ఎనర్జీ అనేటువంటి ఒక సిస్టమ్ ఉంది. అది ధ్యానంతోనూ పూజ చేయను భగవంతుడి యొక్క ఆరాధనతోనూ దానికి సంబంధించినటువంటి సాధనల వల్ల ఇంటర్నల్ ఎనర్జీ వచ్చినప్పుడు 1000 ఏళ్ల పాటు కూడా ఏ విధమైనటువంటి మార్పు లేకుండా శరీరాలు నిలబడగలవు అనేటువంటి మహాత్ములు చాలామంది మన భారతదేశంలో పుట్టారు. వాళ్ళ చరిత్రలు చదివితే మనకు అర్థమవుతూ ఉంటుంది. సరే, ఇప్పుడు ఏం జరిగింది? ఆ విధంగా జరిగిందయ్యా అని ఏమన్నంటే తద్దేహ పరతః పోషః అపి ఇతరుల చేత పోషించబడినప్పటికీ ఆ శరీరం అది అసంభవాత్, అది మనోవ్యధకే సంభవం కావటం లేదు. ఏ విధమైనటువంటి మనోవ్యధ రావటం లేదు. తర్వాత అకృశః కృషించినటువంటి, తర్వాత మల్లం చేత అవిచ్ఛిన్న కప్పబడినటువంటి తత్ దేహ ఆమె దేహం ఎలా ఉందంటే సధూమ పావక ఇవ కూడుకున్నటువంటి ధూమం చేత పావక ఇవ అగ్నివలే ఆవిడ శరీరం అలాగా ధగాయమానంగా వెలిగిపోతూ ఉంది అన్నాడు. ఇక్కడ ఎవరు పోషిస్తున్నారంటే విద్యాధరుడు స్త్రీలు పోషిస్తున్నారు. అంటే విద్యలు అంటే ఏమిటన్నమాట? మంత్రములు అని అర్థం. మంత్రముల్లో ఉండేటువంటి శక్తి అని అర్థం. అటువంటి ఆ మంత్రశక్తిలో ఉండేటువంటి ఆ శక్తి ఈవిడ యొక్క ఆ ధ్యానంలో ఉన్నప్పుడు, ఆ ఉపాసనలో ఉన్నప్పుడు ఆ మంత్రశక్తి చేత ఆవిడ శరీరం పోషింపబడుతూ ఉంది. కాబట్టి నా కృష ఆమె చిక్కిపోలేదయ్యా.
అని చెప్పిన తర్వాత 29వ శ్లోకంలో ఏం జరిగింది అనేటువంటి విషయం చెప్తే స్వాంగం తపో యోగమయం ముక్తకేశం గతాంబరం దైవగుప్తం నబుబుధే వాసుదేవ ప్రవిష్టధీ. దేవహూతి మనసంతా కూడా ఓ విదురా వాసుదేవుడి మీద లగ్నమైపోయింది. అంటే ఇక్కడ వాసుదేవుడు అంటే శ్రీకృష్ణుడు వసుదేవుడు కుమారుడు అని మనం సాకారంలో అలా అనుకుంటాం. కానీ ఇక్కడ వాసుదేవుడు అనేటువంటిది ఏమిటంటే సమస్తమైనటువంటి ప్రపంచంలో కనిపిస్తూ ఉండేటువంటి ప్రతి అణువులోనూ కూడా నిండి ఉన్నట్టు వాసుదేవుడు అంటే వసించినటువంటి దేవ అంటే వెలుగు అంటే జ్ఞానము, ఆ శక్తి, ఆ ప్రాణము, దాని కనిపిస్తూ ఉండేటువంటి సమస్త ప్రపంచంలోనూ ప్రతి అణువులోనూ బ్రహ్మాండాల్లోనూ వ్యాపించిపోయినటువంటి వాసుదేవ ప్రవిష్టధీహి. ఈవిడ బుద్ధి అలాగా ఈ వాసుదేవ తత్వంలోకి లగ్నమైపోయి ఉండడం వల్ల ఏం జరిగిందంటే తపో యోగమయం, ఆ తపస్సు చేత యోగాభ్యాసం చేత నిండి ఉందయ్యా ఆవిడ. అలాంటి పరిస్థితిలో ముక్తకేశం గత అంబరం, అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ లోపల గాలి వస్తుంది అని ఎన్నో రోజుల పాటు ఆవిడ అలా సమాధి స్థితిలో ఉండేటప్పటికి ఏమైపోతుంది, జుట్టుకి సంస్కారం లేక ఎర్రబడిపోతూ ఉంటుంది, జుట్టు ఊడిపోతూ ఉంటుంది, గాలికి చెల్లా చెదరైపోతూ ఉంటుంది. తర్వాత ఒంటి మీద ఉండేటువంటి బట్ట కూడా అడ్డదిడ్డంగా కదిలిపోతూ ఉండేటువంటి స్వ అంగం, అలా కదిలిపోతూ ఉండేటి స్వ అంగం, తన యొక్క దేహం, అంగములతో కూడుకున్నటువంటి దేహం కాబట్టి దానికి సంబంధించినటువంటి ఆ దేహం యొక్క నా బుబుదే తెలియకుండా ఉంది. ఆవిడకి ఏమీ తెలియని, జుట్టు తెగిపోయింది, ఒంటి మీద బట్ట సరిగ్గా లేదు, దోమలు కుడుతున్నాయి, చీమలు కుడుతున్నాయి, అన్నీ మీదకి వచ్చేస్తున్నాయి, వాన పడుతోంది, గాలి వస్తోంది, రకరకాల వాతావరణంలో మార్పు వచ్చేస్తోంది, ఋతువులు మారిపోతూ ఉండేటువంటి పరిస్థితుల్లో మాత్రము కూడా షీఈస్ టోటల్లీ ఇంటెన్షనల్లీ అనేవారు. ఇవి ఏమీ కూడా ఆవిడ శరీరాన్ని తాకటం లేదు. ఆవిడ శరీరం అలా నిలబడి ఉంది. ఏమండి మరి శరీరం ఎందుకు నిలబడిందండి? ఇంత అయిపోయినప్పుడు దేహం పడిపోవాలి కదా అంటే దైవగుప్తం, ఇది పాయింట్. దైవగుప్తం, ప్రారబ్ధ కర్మ అనేటువంటిది దేహ వ్యవస్థని రక్షిస్తూ ఉంటుంది. అంటే ప్రారబ్ధ కర్మలో ఆయుష్ ఎంత ఉండాలి, శరీరం ఎంత కాలం అది ఆ ఇంటాక్ట్ ఉండాలి అనేటువంటి డిసైడ్ చేసేటువంటి ప్రారబ్ధ కర్మ. అందువల్ల ఈ ప్రారబ్ధ కర్మలోకి డాక్టర్లో మరొకళ్ళో వచ్చి ప్రారబ్ధ కర్మ నుంచి తప్పించడానికి ఈ సైన్స్ కానీ ఇదేమీ సమర్థత కాదు. కాబట్టి దైవగుప్తం, ప్రారబ్ధ కర్మ వల్ల ఆవిడ దేహం ఇంతకాలం ఆవిడ దేహంతో ఇలా ఉండాలి, అంతకాలం ఆ ఉన్నంతకాలం సమాధి స్థితిలో ఉండాలి, కపిలగీత కొడుకు దగ్గర నుంచి నేర్చుకోవాలి, కర్దమ ప్రజాపతితో కాపురం చేయాలి అనేటువంటి ఆవిడ యొక్క మొత్తం ఆ టోటల్ ఎగ్జిస్టెన్స్కి సంబంధించినటువంటి ఇట్ ఈజ్ ఆల్రెడీ డిసైడెడ్ ఫ్యాక్ట్. కాబట్టి ఆ ప్రారబ్ధ కర్మ వల్ల ఆ శరీరం అలా రక్షింపబడుతూ ఉంటుంది. ఇదే విషయాన్ని భగవాన్ రమణ మహర్షులు కూడా చెప్తారు. ఆయన చేతి మీద క్యాన్సర్ వచ్చినప్పుడు అందరూ అడిగి ఆయన ఎప్పుడు నిరంతర సమాధి స్థితిలోనూ ఆత్మవిచారంలోనూ ఉండేటువంటి వాళ్ళకి దేహ స్పృహే ఉండదు దేవహూతిలాగా. అలాంటి పరిస్థితిలో వాళ్ళు వచ్చి మనలాంటి మానవ అయ్యో ఆయన శరీరానికి ఏమో పుండు వచ్చింది, క్యాన్సర్ వచ్చింది, డాక్టర్లు వచ్చేస్తారు, వీళ్ళు వచ్చేస్తారు, వాళ్ళు వచ్చేస్తారు అనేటప్పటికీ ఎవరో అడుగుతారు, స్వామి ఏమిటిది అంటే ప్రారబ్ధ కర్మ పనిచేస్తూ దేని మీద పనిచేస్తుంది? ఆయన యొక్క జ్ఞానం మీద, ఆయన యొక్క ఆ మహత్తరమైనటువంటి ఆ అంతఃకరణం మీద పనిచేయదు, అది శరీరం మీద పనిచేస్తుంది. ఎందుకంటే శరీర ధారణ ఎందుకు కలుగుతుందంటే ప్రారబ్ధ కర్మ వశాత్తు కలుగుతుంది. కాబట్టి ఆ ప్రారబ్ధం ఉన్నంతకాలం ఈ దేహం ఉంటుంది, దీనికి ఏమి రావాలో అవన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి అసలు దీని గురించి ఏమీ పట్టించుకోకుండా ఆ భగవంతుడి యొక్క ధ్యానంతో మనం ఉన్నప్పుడు అప్పుడు ఈ శరీరానికి ఆ ప్రారంభం ఎప్పుడు పడాలో అప్పుడు తీసుకెళ్తూ ఉంటుంది అనేటువంటి విషయాన్ని దైవగుప్తం
అనేటువంటి విషయాన్ని జాగ్రత్తగా దైవగుప్తం నబుబుధే వాసుదేవ ప్రవిష్టధీహి. ఆ వాసుదేవుల్లో ప్రవిష్టధీహి మనసంతా కూడా నిండిపోయిందయ్యా. అటువంటి స్థితిలో ఏం జరిగింది? ఏవం సా కపిలోక్తేన మార్గేణ చిరతః పరం ఆత్మానం బ్రహ్మ నిర్వాణం భగవంతమవాపః. ఓ విదురా, ఏవం ఈ విధంగా ఆమె కపిల ఉక్తేన, కపిల మహర్షి చెప్పినటువంటి మార్గేణ, ఆ మార్గం చేత అచిరత చాలా తొందరలోనే ఆత్మానం ఆత్మరూపమైనటువంటి నిర్వాణం, దుఃఖం ఎక్కడా లేనటువంటి, అసలు దుఃఖం ఉండదు, కేశాలు ఉండవు, ఏమీ ఉండవు, దేశినటువంటి పరబ్రహ్మ స్వరూపమైనటువంటి తం ఆ శ్రీహరిని అవాపహ పొందిందిటయ్యా అని చెప్పి విదురుడికి మైత్రేయ మహర్షి చెప్పాడు. ఇక రేపటి విశేషంలో 4-5 శ్లోకాలతో మనకి తృతీయ స్కంధం పూర్తవుతుంది.